లాస్ట్కి నా అంతటా నేనే ఈ ఆపర్చునిటీని వెతుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. సో అది తీస్తే సినిమా అవుతుంది, రాస్తే పుస్తకం అవుతుంది, చెప్పాలంటే చాలా టైం అవుతుంది. సో కాబట్టి మనం టాపిక్లో వెళ్దాం. సో ఇక్కడ మీరు ఎంతో ఓపికగా మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే నిజంగా మీరందరూ చాలా పెద్ద డ్రీమర్స్. ఒకసారి గివ్ దెమ్ బిగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఎందుకంటే మనిషికి కోరిక, తీరిక, ఓపిక ఉండాలి. ఎస్ ఆర్ నో? కానీ చాలామందికి ఏమున్నదంటే కోరిక దగ్గర ఆగిపోతారు కొంతమంది. సో డ్రీమ్స్ ఏమున్నాయి నీకంటే ఏమో సార్ అంటాడు, అంతే, ఇక ఏముండదు. సో కోరిక అంటే నీకేం కావాలో నీకే తెలియకపోతే పక్కింటి వాళ్ళు అయితే మనకు క్లారిటీ ఇయ్యరు. ఎస్ ఆర్ నో? నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా నువ్వు డిజైన్ చేసుకోవాలా. సో అది నీ డ్రీమ్, నీ కోరిక. సో తర్వాత తీరిక. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బెంచ్ తీసుకోబోతున్నాను. బెంచ్ కొంటా అంటే బెంచ్ రాదు. టైం దొరికినప్పుడు తీరిక చేసుకొని పోయి బెంచ్ని చూసేవాళ్ళ, అవునా కదా? దాన్నే తీరిక అంటాం. కోరిక ఉండాలి, తీరిక చేసుకోవాలి, ఉండదు అది చేసుకోవాలి. దాంతోపాటు అది వచ్చేంత వరకు ఓపిక ఉండాలి. ఆ జీవితమే సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంక అదర్వైజ్ లేదు, వాస్తవం మాట్లాడుకుంటే. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏమున్నదంటే కోరిక ఉన్న వాళ్ళకి తీరిక ఉండదు, తీరిక ఉన్న వాళ్ళకి ఓపిక ఉండదు, ఓపికలు ఉన్నోడికి కోరికలే ఉండవు. ఎస్ సార్ నో? నిజమా కదా? మీరు అప్పుడప్పుడు జర నవ్వాలా, లేకపోతే ఇది మీకు అర్థమవుతుందా లేదా మళ్ళీ నాకు పరిచయం, అవునా కదా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా? సో ఇది దీనికి సంబంధించిందే. మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటుందో, ఎంత పెద్ద కళ ఉంటుందో, మీకు అంత పెద్ద ప్రాబ్లం వస్తుంది మీ లైఫ్లో. నమ్ముతారా? నిజమేనా? ఎంత పెద్ద డ్రీమ్ మీకుంటే అంత పెద్ద ప్రాబ్లం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అరే అది ప్రాబ్లం, నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అంటే మీరు మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు. ప్రాబ్లం ఎక్కువైంది అని మీరు మాట్లాడుతున్నారంటే మీ డ్రీమ్ అక్కడి నుంచి ఫుల్ఫిల్ అవ్వదు. సో మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుందో అంతే పెద్ద సక్సెస్ కూడా వస్తుంది. నమ్ముతారా? ఎస్ ఆర్ నో? సో స్వామి వివేకానంద మాట్లాడతారు, కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేస్తున్నందుకు, అవునా కదా? సో సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే పడి లేవాలా. సో ఇట్లా నడుచుకుంటూ పోతే కరీంనగర్ జగిత్యాల రోడ్లో పోతే సక్సెస్ రాదు. ఎస్ ఆర్ నో? అదో పెద్ద కథ. దాన్ని మనం ఛేదించుకుంటూ ముందుకు పోవాలా. అప్పుడే మనం మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఎంతమంది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎంతమంది రెడీ ఉన్నారు సక్సెస్ అవ్వడానికి? ఆర్ యూ రెడీ? మీకు విషయం తెలుసా? మీరు ఈ హాల్లో వచ్చి కూర్చున్నారంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి విషయం కాదు. ఇక్కడ రావాలంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క దానికి కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది. నమ్ముతారా మీరు అందరూ? మన మంచి మన వెంబటే ఉంటుంది, మన చెడు కూడా మన వెంటనే ఉంటుంది. అవి ఫినిష్ అయ్యి క్లీన్ అయిపోకపోతే మీకు ఈ బిజినెస్ అర్థం కాదు. సో ఏంది సార్ అసలు నువ్వు ఫస్ట్ నుంచే కర్మఫలం అని మళ్ళీ ఏదో కథ చెప్తానో అదేందో చెప్పంటారా? స్టార్ట్ చేస్తా, వినండి ఇక. సో కర్మఫలం అది ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, ఒక వ్యక్తి నిన్ను ఎన్ని విధాలా మార్చాలన్నా, ఎన్ని విధాలుగా నిన్ను తీర్చిదిద్దాలన్నా, ఎన్ని విధాలుగా నిన్ను తయారు చేయాలన్నా అది జరగదు. నువ్వు అనుభవించిన తర్వాత, నువ్వు చేసిన తర్వాత, నువ్వు కడగాల్సినవి కడిగిన తర్వాతే నీ దగ్గరికి ఏదైనా ముక్తి ఫలం రావడం జరుగుతుంది. సో ఏంది ఆ కథ అంటే, సో ఈ కర్మఫలం అంటే చాలామంది అంటారు ఈ బిజినెస్ నేను చేసి వచ్చిన వింటారా? మీరు బయట వింటున్నారా? కొంతమంది మనం పోతాం, ఇప్పుడు మీటింగ్ అయిపోగానే బయటకు పోగానే చాలామంది అడుగుతారు ఎక్కడికి పోయించినారు అని. మనం ఊరుకుంటామా? ఇంత ఆర్ యూ ఎక్సైటెడ్? ఇంత ఎక్సైటెడ్తో నువ్వు బయటకు పోయిన తర్వాత నువ్వు ఖాళీ ఉంటావా? ఏడికి పోయించిన అనేలోపే గుంజి వెస్టీజ్ మీటింగ్ పోయించిన అని చెప్తాం మనం. వాళ్ళు వెంటనే అంటారు ఓ వెస్టీజా ఇది అని. చాలా మంది బాధితులు స్టార్టింగ్ లైన్ ఒక్కనే ఉన్నట్టు ఉన్నాయి, రెడీ ఉంటారు. మీరు ఇక్కడ ఎంతమంది క్రౌన్ కావాలి? క్రౌన్ యూసీడీ. ఇక్కడ మనకు ఒక బ్రాండ్ యూసీడీ ఉన్నాడు. ఈరోజు రికగ్నిషన్ అవుతుంది దుమ్ముగా. ఈ దెబ్బతోడు మీకు అనిపించాలా మేము కూడా యూసీడీ కావాలని. ఓకే, సో మీరు రెడీ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ మాటలు అంటారు చూసారా, ఓ వెస్టీజా అంటారు చూసారా,
వాళ్ళ కర్మఫలంలో ఇంకా కథం కాలే. వాళ్ళు ఈ దాకా రారు, ఈ లోపలికి రాలేరు, బయట దాకానే వాళ్ళకి ఆపేస్తుంది దుష్టశక్తి, నీకు కాదు ఇదని. సో ఒక భార్యాభర్తలు ఉన్నారు, చాలా ఎక్కువ డబ్బులు, చాలా ధనవంతులు. మీరు ఎవ్వరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు డిస్టర్బ్ అయినారంటే నేను డిస్టర్బ్ అవుతా, మళ్ళీ మొదటి నుంచి వస్తే నా పేరు శ్రీనివాస్ ఒకటేమోనని చూడు నీకు మళ్ళా. సో వద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. చలో, అయితే ఒక భార్యాభర్తలు ఉన్నారు, చాలా అంటే చాలా ఎక్కువ ధనవంతులు. వాళ్ళకు ఒక గారాల పట్టి ఒక పాప ఉన్నది. ఇంకా పైసలు మన దగ్గర ఉండంటే మనం ఆగుతామా? లైఫ్ ఆగుడు సంగతి వదిలేయండి, లైఫ్ అయితే బ్రహ్మాండంగా లీడ్ చేస్తామా లేదా? సో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళ పాపని కాలు కింద పెట్టకుండా వాళ్ళు పెంచారు. ఆ పాపని ఎన్ని రోజులు పెంచినా ఎప్పుడప్పుడు ఒక అయ్యే చేతిలో పెట్టాల్సిందే కదా, అవునా కదా? సో కాబట్టి ఈ అమ్మాయి పెద్దదైపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఆ పాపకి మ్యారేజ్ చేశారు. ఏ తండ్రి అయినా ఏం ఆలోచిస్తాడు? నా కూతురు నాకంటే గొప్పింటికి వెళ్ళాలి, నాకంటే ఐశ్వర్యవంతుడు నా అల్లుడు కావాలి, అవునా కదా? నిజమే కదా? సో అనుకుంటారు. కాబట్టి అలాంటి సంబంధంని వెతుక్కొని తెచ్చి ఆ పాపకి పెళ్లి చేశారు. సో పెళ్లి చేశారు, 6 months అయింది, 1 year అయింది. ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తర్వాత బిజినెస్ ట్రబుల్స్ ఇవన్నీ జరుగుతాయి, అవునా కదా? అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్. సో కాబట్టి ఆ బిజినెస్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వీళ్ళు మంచిగా ఎక్కువ డబ్బులు ఐశ్వర్యవంతులు ఉండేవాళ్ళు కాస్త బికారి వాళ్ళకంటే కూడా దారుణంగా తయారైపోయినారు. ఈ అమ్మాయి వెళ్ళిన 1-2 yearsలోనే ఇల్లంతా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు జనాలు ఊరుకుంటారా? ఈ అమ్మ దొరసాని ఏమంటే కాలు పెట్టిందో కథమైంది ఇల్లని. కానీ వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి అలాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు మనం కూడా ఎవరు ఆలోచించాం వేసారనో, అది మన కర్మ ఫలం, అది అంతే. దానికి ఇంకెవరిపైన తోసేస్తాం మనం. మంచి జరిగితే నేనే అంటాం, మంచి జరగకపోతే ఇగో వీళ్ళదే చూడండి అంటాం మనం. ఎస్ అంటే వీళ్ళు కాదు, వాళ్ళు ఫీల్ అవ్వదు మీరు. సో మనం పక్కకు తోసేస్తాం ఏదైనా సిచ్యువేషన్, నిజమా కదా? మంచి జరిగిందంటే అక్కడ మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఆ చెడు జరిగిందనుకోండి, అక్కడ కనబడను కూడా కనబడదు. సో అట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇబ్బందుల్లో పడిపోయినారు. వాళ్ళ ఎవరైతే అమ్మాయి వాళ్ళ మామయ్య గారు, అత్తయ్య గారు, వాళ్ళ హస్బెండ్ అంత డీలే పడిపోయినారు. బిజినెస్లన్నీ క్లోజు. ఒక రోజుకి వాళ్ళు ఉండే ఇల్లును కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ఎవరైతే అమ్మాయి వాళ్ళ మదర్ ఉన్నదో వాళ్ళ హస్బెండ్తో చెప్పింది ఏమనంటే, ఏంటండి మీరు ఇంకా మరీను, మన పాప కదండి, అక్కడ ఇచ్చింది మన పాపని, ఆమెకి ఏదైనా కష్టం వస్తే మనమే కదా చూసుకోవాల్సింది. ఈరోజు వాళ్ళ దగ్గర ఏం లేవు. సో మనకంటే ఎందుకు ఇంత ఎక్కువ ఆస్తి, ఉన్నదంతా ఆమెకే కదా ఎప్పటికైనా, అదేదో ఇప్పుడే ఇచ్చేద్దాము అని చెప్పేసి. మంచి మాట కదా? తల్లి అట్లనే ఆలోచిస్తుంది. భగవంతుడు మనతో పాటు ఉండలేక తల్లిదండ్రులను సృష్టించిందంట. నిజంగా ఈ భూమి మీద భగవంతుడు వాడు. సో తల్లి ప్రాణం పొట్ట తీపి ఊరుకోదు. సో కాబట్టి చెప్పిందంట వాళ్ళ హస్బెండ్తో. చెప్తే ఆయన అన్నాడంట, నువ్వు ఊకో అమ్మాయి, నీకు తెలియదు అది. సో మన ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగింది ఆ అమ్మాయి. సో కొన్ని రోజులు కష్టపడి ఏమవుతుంది, కష్టం విలువ తెలుసుకోవాలి కదా ఆమె కూడా. సో డోంట్ వరీ, ఏ రోజైనా వాళ్ళకి ఇచ్చేదే కదా ఇది. నా దగ్గర ఉన్న వాళ్ళకైతే వెళ్ళిపోయేదే కదా, నువ్వెందుకు టెన్షన్ పడతానో, వదిలేయి ఆ సిచ్యువేషన్, వదిలేయి, నువ్వు వేరే పని చూసుకోవాలి. నిజమే కదా అది కూడా? ఇప్పుడు తల్లి చెప్పింది నిజమే, తండ్రి చెప్పింది కూడా నిజమే. సో కాబట్టి ఇంకేం మాట్లాడలేక, ఇంకా హస్బెండ్కి ఇంకేం ఎదురు చెప్పలేక ఆమె కూడా వదిలేసింది. ఒకరోజు వాళ్ళ అల్లుడు బిజినెస్లన్నీ పోయినాయి కదా, ఏదో ఒక జాబ్ అయితే చూసుకోవాలి కదా మరి ఫ్యామిలీ గడపాలంటే. ఒక జాబ్ ఎక్కేసిండు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి పక్క గలీలోకి వచ్చింది ఆయన ఒకరోజు. వచ్చినప్పుడు అరే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు పక్కనే కదా, వెళ్ళి కొంచెంసేపు భోజనం చేసి కొంచెంసేపు రెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాంలే అనే ఆలోచనతో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చిండు అల్లుడు. వింటున్నారు కదా మీరు జాగ్రత్తగా. సో వచ్చినప్పుడు అత్తయ్య ఊకుంటుందా అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు? మర్యాదలోనే ఉంటాయి కదా కామన్గా. సో మనం తెలంగాణలో కదా, మనం ఒకటే సరిపోదు, 2 కావాలి మనకి. ఏంటి కావాలి ఏమో మాకు తెలియదు. సో అయితే అది మర్యాదలో ఎటు లోటు లేకుండా అల్లుడికి పిలిచి అన్నం వడ్డించి అన్నీ సమకూర్చి ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి, నాయన నా కూతురు ఎలా ఉంది అంటే, బాగుంది అత్తయ్య, అంతా మంచిగా ఉన్నారు అందరూ. సో సిచ్యువేషన్సే కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం సర్దుకుంటున్నాయి,
ఇంకా చేయాలి, ఇంకా పని చేయాలి, ముందుకు వెళ్ళాలి అని అల్లుడు మాట్లాడుతున్నప్పుడు, అల్లుడు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నా బిడ్డకి లడ్డూలు అంటే చాలా ఇష్టం, కొన్ని లడ్డూలు చుట్టిస్తానయ్యా, తీసుకుపోయి నా కూతురికి ఇచ్చేయి అని చెప్పి. అంటే సరే అత్తయ్య ఇవ్వండి తీసుకుపోతాను అని చెప్పిండు అన్నట్టు ఆయన. అంటే సరే అని లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న లడ్డూలను చిరిమి ఆ లడ్డూలలో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ పెట్టి పెద్ద పెద్ద లడ్డూలుగా తయారు చేసి అల్లుడి చేతికి ఇచ్చింది ఒక ప్యాక్లో పెట్టి. ఎందుకు? ఇలా అయినా మా అల్లుడికి మా కూతురికి ఏదైనా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది కదా, సో కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అన్న ఆలోచనతో ఇచ్చి పంపించేసింది. అల్లుడు ఆ స్వీట్ బాక్స్ తీసుకున్నాడు, ఆ కవర్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కుదామన్న ఆలోచన చూసినప్పుడు జోబులో చూస్తే చిల్లర పైసలు ఉండాలి, అవి కూడా ఎక్కడో పడిపోయినాయి, లేవు. ఇప్పుడు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, 30 కిలోమీటర్స్, బస్సులో టికెట్ కొట్టడానికి డబ్బులు లేవు. ఏం చేయాలి ఆలోచించిండు, ఏం అర్థం కాలేదు. ఈ స్వీట్ బాక్స్ చేతిలో పట్టుకొని ఉన్నాడు కదా, పక్కన చూస్తే స్వీట్ షాప్ కనిపించింది. సీదా తీసుకుపోయి ఈ స్వీట్ బాక్స్ తీసుకుపోయి నీకు ఇచ్చేస్తున్నా, ఇవి తీసుకో, నాకు ఎంతో అంత డబ్బులు బస్కి వెళ్ళిపోవాలి నేను అని. ఇప్పుడు అందరూ అనుకుంటే చని అమ్మ సరే ఏందిరా ఇల్లు కదా. సో అతను ఏదో 500 ఎంతో ఇచ్చాడు, ఆ డబ్బులు తీసుకున్నారు, బస్ ఎక్కిండు, వెళ్ళిపోయిండు. అదే రోజు ఈ పాప వాళ్ళ ఫాదర్, మా భార్య ఎప్పుడు నువ్వు పీసోడివి, నువ్వు స్వీట్స్ దేవు, నువ్వు ఏవి దేవు అవి తేవు అంటదని చెప్పి అతని కార్ అక్కడ ఆపేసుకొని అదే స్వీట్ హౌస్కి వెళ్ళాడు. 1000 రూపాయలు ఇస్తే ఎవరైతే ఇచ్చారో స్వీట్ బాక్స్ ఇచ్చారో అదే స్వీట్ బాక్స్ మామయ్య చేతికి ఇచ్చేసిన ఆయన. అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి, ఇదిగో అమ్మాయి ఎప్పుడు నేను స్వీట్స్ తేను అది తేను అంటావు కదా, ఇగో తీసుకో అని చెప్పి ఆమెకి ఇచ్చేసిండు. ఆమె స్టన్ అయి చూస్తుంది కవర్ దిక్కు. ఇదేంది, నేను ఇందాక మా అల్లుడి చేతికి ఇచ్చి పంపించాను కవరు, ఆ కవర్ ఏంది ఈయన తీసుకొస్తున్నాడు. ఆమెకేం అర్థం కాలేదు. సడన్గా కవర్ తీసుకెళ్ళింది కిచెన్లోకి. ఆ స్వీట్స్ అన్నీ చిరిమి చూస్తే అవి గోల్డ్ బిస్కెట్స్ అలానే ఉన్నాయి. అరే ఏంది, ఏం జరిగింది అసలు అని వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళపైన పడి, క్షమించండి ఏం జరిగిందో అంటే, ఏమైంది అని అంటే, లేదు ఇందాక ఇంటికి అల్లుడు వచ్చాడు, అల్లుడు భోజనం చేసిన తర్వాత ఉత్తి చేతులతో ఎలా పంపించాలని నా స్వార్థం కొద్దీ కొన్ని ఇంట్లో లడ్డులు ఉంటే అది చిరిమి అందులో గోల్డ్ బిస్కెట్స్ పెట్టి అల్లుడికి ఇచ్చాను, ఇది నా బిడ్డకి అయ్యా అని చెప్పి మరీ చెప్పి ఇచ్చి పంపించాను. కానీ అల్లుడు తీసుకుపోయిన కవర్ని నువ్వు తీసుకొని ఇంట్లోకి వచ్చావు. ఏం జరిగింది, ఎట్లా జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఏదో ట్రాజడీ జరిగింది అని. అప్పుడు ఆయన చెప్పిండు, ఓ సిప్పిచ్చేదానా, అది కర్మఫలమే, దాన్ని ఎవరు తప్పించలేడు. అది కర్మఫలం, దాన్ని ఎవ్వరు తప్పించలేడు. చూడు, అల్లుడికి ఇవ్వాలని నువ్వు ఎంతో ఆతృతతో చేసిన లడ్డూలు అల్లుడికి ఏం జరిగిందో తెలియదు, స్వీట్ బాక్స్ చేరింది. కానీ నా సొమ్ము నాదే, నా కర్మఫలం అంతా క్లియర్ ఉన్నది, నా సొమ్ము నా ఇంటికి వచ్చింది. చూసినావా, నేను క్లియర్ ఉన్నప్పుడు నా దగ్గరే వస్తుంది, ఎక్కడ పోదు, ఎక్కడి నుంచి రాదు అని చెప్పేసి. నిజమా కాదా? నేను అనుకుంటున్నా ఈరోజు మీదంతా ఖతం అయిపోయింది, అందుకే వచ్చింది నాక, లేకపోతే మీరు వచ్చేటోళ్ళు కాదు. నేను చెప్తా కదా, ఎందుకంటే నా మిత్రుడు సుమారుగా ఈలరావు మా సార్ కానీ ఎగిరి తూగేటట్టున్నాడు. ఇప్పుడు నా మిత్రుడు 5 years ముందు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్, వాడు నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. సో ఈ బిజినెస్కి నేను జాయిన్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ అవర్స్లోనే జాయిన్ చేసి బిజినెస్ గురించి చెప్పి, రారా మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం అని చెప్పి మాట్లాడితే వాడు అన్నాడు, ఆల్రెడీ మనం ఒక బిజినెస్ చేసాము, అందులో డబ్బులు రాలేదు, సో నేను కూడా ఇబ్బందులు పాలైనాను, సో ఇప్పుడే వచ్చి బిజినెస్ చేయాలంటే నాకు కొంచెము టైం పడుతుందేమో అని చెప్పేసి. సరే అని చెప్పిండు మనోడు. అక్కడ అతను బిజినెస్లో, అతను హోమ్ లోన్స్లో అతను బిజీ అయిపోయినాడు, నేను మాత్రం వెస్టీజ్లో బిజీ అయిపోయినాను. ఈరోజు మనోడు కూడా తక్కువ సంపాదించాడు, లక్షలలో సంపాదిస్తాడు, 1-2 lakhs ఇన్కమ్ సంపాదిస్తాడు. కానీ వినపడట్లేదా? ఒక స్పీకర్ని ముందుకు పెట్టండి, లేకపోతే హైడ్ చేయండి సార్ దాన్ని. ఇది తీసేస్తారా? సరే ఇది తీసేయండి. అవునా సార్?
అరే ఒకటి ముందు ఒకటి వెనకాల పెడితే బాగుండే. ఎంత సార్ ఎంత వైర్ ఉందో చూడండి, ఎంత వైర్ ఉందో చూసి వెనక్కి తీసుకోండి. చాలా ఉంది. లేదు దాంది, అది దాంది. ఓకే ఇప్పుడు వినిపిస్తుందా? డన్నా సైడ్ గణేష్ మధ్య సార్ చేయండి, ఎంత దూరం వెళ్తుందో అంత దూరం. డిస్టర్బ్ అరే అది వైర్ తెగిపోయింది చూడు. పెట్టండి సార్, ఆ సార్ తెలియదు, మీరు పెట్టండి. రామచంద్ర సో మామూలుగా చిన్న మాట గుర్తొచ్చి అది షేర్ చేసుకుంటా ఆలోపు. సో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే చాలా కథలు ఉంటాయి. ఎస్ సార్ నో? ఏం చేయాలంటే ఎక్కువ లవ్ చూపించాలా, అవునా? ఎక్కువ కేర్ చేయాలా, ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలా, అవునా? ఇంకా ఏమున్నాయి? ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, అవునా? ఇవన్నీ ఉంటే తప్ప అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అదే ఒక అబ్బాయికి ఏమైనా అంటే మనోడిని ఎట్లా ఇంప్రెస్ చేయాలంటే ఇంప్రెస్ పాడా ఒకసారి మనోడికి చూసి నవ్వుతే చాలు, చచ్చిపోతాను, జీవితం నాశనం అయిపోతాడు. ఇందాక వస్తుంటే బస్సు పైన కనిపించింది అది. నిజమా కదా? నిజమేనా అండి? నిజమా మాట? అది ఏందో మరి దేవుడు అట్లా పెట్టినాడు. అమ్మాయిలకు అదొక అదృష్టం, అమ్మాయిలకు కాదు లేడీస్కే ఒక అదృష్టం అది. ఓకే అయిపోయిందా సార్? అంటే వినిపిస్తలేదేమో అని. యా లాంగ్ వచ్చిందా సార్? వచ్చిందా? ఓకే. సో మంచిర్యాల నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడ మీటింగ్కి? మంచిర్యాల ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మంచిర్యాల లీడర్స్కి. ఎస్. నెక్స్ట్ గోదావరి కని ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా ఏ ఏరియా నుంచి వచ్చారు? ఎక్కడ? కడెం నుంచి ఎంతమంది వచ్చారు? ఎస్ గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. జమ్మికుంట నుంచి ఎస్ గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా జగిత్యాల నుంచి ఎవరు వచ్చారు? ఎస్ గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా పేర్లు ఇటు సైడ్? అమ్మ పెద్దపల్లి నుంచి, సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట. ఎస్ ఒకసారి అందరి కోసం గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గ్రేట్. ఎస్ ఇప్పుడు క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉంది కదా? చలో ఫ్లో కూడా ఉంది, వదిలేద్దాం ఇంకా. చలో అయితే ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. మనోడితో ఎప్పుడు బిజినెస్ గురించి డిస్కస్ చేసేవాడిని, మంచి చెడ్డలు మాట్లాడేవాడిని. మనోడికి అట్లా ఇంట్రెస్ట్ లేదని కాదు, మళ్ళీ ఎలా జరుగుతుంది బిజినెస్, ఎలా ఉంది, మూమెంటం ఎలా ఉంది, నువ్వు ఎలా పోతున్నావు, ఎక్కడెక్కడ పోతున్నావు నన్ను అడుగుతుండే. సో నైట్ టైం ఖాళీ దొరికిందంటే నేను మా వాడు మాట్లాడుకుంటుండే ఎక్కడెక్కడ బిజినెస్ ఏంది, ఏం జరుగుతుంది అని. నువ్వు రారా ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్తుండే. సో వస్తాను నేను ఇదొక రోజు ఖచ్చితంగా చాలా పెద్ద బిజినెస్ బిల్డ్ చేసుకుంటాను. కానీ ఈరోజు ఇప్పుడు చెప్పిన కర్మఫలం మావాడికి కూడా సూట్ అయిందని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. వాస్తవానికి వాడు నాతో పాటు నిన్న సాయంత్రం వరకు వాడికి ప్రోగ్రాం లేదు, ఎక్కడ పోలేదు, ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ బంద్ చేసిండు. రేపు నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడిగిండు. నేను కరీంనగర్ పోతున్నా మీటింగ్ చేయడానికి. ఓ పని చేయి, నేను కూడా నీతో పాటు మీటింగ్కి వస్తా అని చెప్పేసిండు. నేను అడగలేదు ఏ రోజు, కానీ మనోడంతటా మనోడే వచ్చిండు. ఈరోజు మనోడి కర్మఫలం ఖతమైంది అని నేను అనుకుంటున్నా. సో శ్రీనివాస్
వేర్ ఆర్ యూ? ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఒకసారి వాడు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమ్ ఈయననే శ్రీనివాస్, రెండో శ్రీనివాస్ అన్నట్టు, శ్రీనివాస్ కోయర్ అని. అంటే మిత్రులారా ఆలోచించండి, 5 years అవుతుంది. ఎన్నిసార్లు చెప్పేవానంటే మీటింగ్ ఉంది రారా అంటే ఈ ఒక్కసారి నువ్వు అటెండ్ అవ్వలే, నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తా చూడు, నీకన్నా ముందు మీటింగ్ ఆల్కాడు ఉంటా అంటాడు. కానీ రాపోతుండే. కానీ నిన్న సాయంత్రం నా దగ్గర వచ్చి నేనే వచ్చేస్తా మీటింగ్తో, నీతో పాటు నేను వచ్చేస్తా కరీంనగర్ అని చెప్పి వచ్చేసినండి. క్లియర్ అయిందా లేదా? సో భగవంతుడి ఏమంటారు, ఆ కృప మన పైన ఉంటే ఏదైనా జరిగిపోతుంది, జరగాల్సిన పనులు జరిగిపోతాయి అంటారు కదా. సో ఈయన ఆర్గనైజేషన్లో ఒక యూసీడీ ఉన్నారు, 1,50,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో క్లియరా కదా? అవునా కదా? సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్న అనౌన్స్మెంట్ అండి. గ్రాండ్ విటారా కార్యవర్ది, గ్రాండ్ విటారా మన దాంట్లో ఉన్నారు ఎవరన్నా? ఒక మధ్యలో ఉంది, సో ఇబ్బంది అవుతుందండి. ఓకే, లేదు సార్, శ్రీనివాస్ సార్ చెప్పండి, గాడ్ తీయమని చెప్పండి. మనది కాదు. ఇంకోరుందా సార్ చూడు ఎంత మాట్లాడుతున్నాడు రామచంద్ర. శ్రీనివాస్ సార్ తీయమని అంటే బండి తీయమంటారేమో అనుకుంటున్నాం, గాలి తీయడానికంట. రామచంద్ర చలో ఓకే, అది కూడా కర్మఫలమే, వాళ్ళది మంచి లేనట్టుంది, ఏం చేస్తాం వాళ్ళది. సో అర్థమవుతుందా మీకు? సో మీరు చేయాల్సిన పనులు చెయ్యాల్సిన టైంలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా భగవంతుడు బ్లెస్ చేస్తాడు. మీరు చేరవలసిన చేటుకు మీరు చేరవలసిందే. ఇది తథ్యం, దీన్ని ఎవ్వరు ఆపలేరు దీన్ని. సో సక్సెస్ అనేది వెరీ 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 పవర్ఫుల్ వర్డ్. ఇప్పుడు ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ గురించి మాట్లాడాలనుకోండి, ఒకవేళ ఫెయిల్యూర్ అయిన క్యాండిడేట్ మాట్లాడితే వింటామా? అస్సలు వినం. కానీ సక్సెస్ అయిన పర్సన్ ఎలక గురించి మాట్లాడినా వింటాం మనం. ఎందుకు తేడా? సక్సెస్ఫుల్ పర్సన్. అవునా కదా? మీ స్టోరీ కూడా చాలా గొప్పది, చాలా పెద్దది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? మరి ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు? అదే ఎప్పుడు మీకైనా క్లారిటీ ఉందా? ఎస్ ఆర్ నో? మీకైనా క్లారిటీ ఉందా? సి నారాయణ రెడ్డి ఒక మాట అంటారు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. నేనేమంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టేస్తాం, ఊరికి దూరంగా. ఎస్ ఆర్ నో? సక్సెస్ఫుల్ పర్సన్ ఇక్కడ పెట్టేసుకుంటాం ఎవరైనా. అవునా కాదా? మరి మీరందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ అని నేను అనుకుంటున్నాను. అది నిజమా కాదా? ఒకవేళ నిజమైతే యూ సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతావు? అది మీకు క్లారిటీ ఉందా? సో నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థమైందా? సో మీకు అన్ని కావాలా? ఇందాక హరిశంకర్ చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చెప్పిండు, అవునా? ఒకసారి మరి థ్యాంక్స్ చెప్పుకుందాం ఆయనకి. చాలా దూరం నుంచి మనం అడగంగానే మనతో పాటు వచ్చి, సరే అన్న నేను వస్తాను నీతో పాటు అని చెప్పి వచ్చి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. 22 సంవత్సరాల చిన్న పిల్లోడు. ఇంకోటి నాకు చుట్టం కాదు, తెలిసిన వ్యక్తి కాదు, కనీసం దోస్తు కూడా కాడు. ఇప్పుడు మావాడిని పిలిచిన వాడన్నా దోస్తు, కానీ అతను దోస్తు కూడా కాడు. ఒక జిరాక్స్ సెంటర్లో పేపర్స్ తీసుకొని బయట వస్తున్నప్పుడు ఒక మాట అడిగాను అతన్ని, ఏం తమ్ముడు ఇన్ని పేపర్ తీసుకొస్తున్నావు, ఏం చదువుతున్నావు ఏందని. అప్పుడు ఆయన చెప్పిండు, నేను M.Pharmacy కంప్లీట్ చేస్తున్నానన్న, లాస్ట్ ప్రాక్టికల్ ఉంది, దానికోసం ఇది తీసుకుపోతున్నా అని చెప్పిండు ఆయన. అరే ఇంకా చదువుతానేమో, ఎన్ని రోజులు చదువుతారయ్యా జనాలు, గవర్నమెంట్ ఎంతమంది కానీ జాబ్ ఇస్తుంది, సో ఎప్పుడైనా ఆలోచించావా అన్న. అదేందన్నా నువ్వు లేనిపోని డౌట్ పెట్టినావు అన్నాడు ఆయన. అరే నిజం తమ్ముడు, నీకు తెలుసా సంవత్సరంలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని బీటెక్ కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఒక సంవత్సరంలో బయట వస్తున్నారు, మరి వీళ్ళందరికీ జాబులు దొరుకుతాయా? నీకైనా తెలుసా దొరుకుతాయా ఈ జాబులు అన్న. అప్పటిదాకా నేను ఇంతగానో ఆలోచించలే అన్న, నువ్వు నా మైండ్ అంతా ఖరాబ్ చేసినావు అన్నాడు ఆయన. మైండ్ ఖరాబ్ కాదు, జీవితాన్ని తెలుసుకో అని చెప్పి విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టిన.
నీ జీవితాన్ని నువ్వు తెలుసుకో అని విజిటింగ్ కార్డు ఇచ్చినాం. ఈరోజు అతను డైమండ్ డైరెక్టర్గా 1,13,272 రూపాయలు తీసుకుంటూ ఇక్కడ నీచోని నీకు ప్లాన్ చెప్పింది. చుట్టాల దగ్గరికి పోవద్దు, దోస్తుల దగ్గరికి పోవద్దు. దోస్తులను కొంచెం అటు ఇటు ఆలోచిస్తారు, చుట్టాలు మొత్తం ఆలోచించరు. ఏం చేస్తారు? సున్నం పెడతారు. కాబట్టి పోవద్దు. ఇంకొక మాట చెప్తాను ఏమంటే, మీరు ఏదైనా కిరాణా షాప్ పెడదాం అనుకున్నారు అనుకోండి, చుట్టాలు వస్తే నడుస్తుందా, ఫ్రెండ్స్ వస్తే నడుస్తుందా, రోడ్డు మీద పోయేటోళ్ళు వస్తే నడుస్తుందా? బస్సులకి జనమే కావాలి, రైళ్ళకి, ఫ్లైట్లకి, బిజినెస్కి, అవునా కదా, వెస్టీజ్కి. కానీ మన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఏమో పో సార్ ఎవ్వరు దొరుకుతలేరు సార్. చెప్పిన వాళ్ళు ఏమో రారు, కొత్త అని చెప్తామంటే దొరకరు. అరే మీరు అడవిలో బతుకుతున్నారా లేకపోతే సిటీలో బతుకుతున్నారా? హైదరాబాద్లో దిల్షుక్ నగర్ అని ఉంది. దిల్షుక్ నగర్లో కళామందిర్ అని KLM షాపింగ్ మాల్ అని ఉంది. అక్కడ పోయి కారు ఆడ ఆపి ఆడ నీచుంటాం అంతే చాలు. 20-30 విజిటింగ్ కార్డ్స్ పట్టుకొని వీడు దొబ్బితే అసలు పోతాం, వాడు దొబ్బితే అసలు పోతాం, దొబ్బుకుంటూ సాయిబాబా గుడికి ఆడిపోతాం. కిలోమీటర్ పోయినప్పుడల్లా 50 విజిటింగ్ కార్డులు పంచుకొని మళ్ళీ రిటర్న్ రానికి లేదు. ఇంక అటు నుంచి గలీలోంచి రావాలి మళ్ళీ. ఎందుకంటే ఫ్లోటింగ్ అట్లుంటుంది. జనాల మరి ఎవరు? కరీంనగర్లో జనాలు ఉన్నారా లేరా? జగిత్యాల్లో ఉన్నారా లేరా? గోదావరికాయలో ఉన్నారా లేరా? మనం ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, మీ ఏరియాలో జనాలు ఉన్నారా? ఉంటే చాలు. ఈ బిజినెస్ చెప్పడం చాలా ఈజీ. ఎంత ఈజీ బిజినెస్ అంటే, సార్ ఎవరికి చెప్పాలి సార్ అసలు అంటే, ఏమైనా సెలెక్టెడా, మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకొని ఏమైనా చెప్పిరా అంటే, లే గాలి పిలిచిందంటే ఉన్నట్టే, చెప్పుడు ఏం కాదు. గాలి పిలుస్తుందంటే ఉన్నట్టే. బిజినెస్లో మన బిజినెస్కు అవసరం వచ్చినట్లే. ఎస్ సార్ నో? నేను కొత్త ఏమైనా చెప్తున్నా, మీకు తెలిసినవి చెప్తున్నానా? కొత్త ఏం చెప్తలేను కదా. సో మనం ఏం చేస్తున్నామంటే, అవి పోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే. ఎందుకు? ఒకటి భయం, రెండోది బద్ధకం, మూడోది మోహమాటం. భయం ఉన్న వ్యక్తి ఒక కొత్త వ్యక్తి కనిపించను అనుకో, ఓయమ్మ ఎందుకు వచ్చిందో లేదా నాయన ఆయనతోని, నాకెందుకు. బద్ధకం, ఏడగోతురాడు మా పక్క గల్లుడే, రేపు చూసుకున్నాంలే అంతోని. అది బద్ధకం. నువ్వు రేపు చూసే లోపల బ్రాంచ్ అవుతాడు, నువ్వు చూసుకుంటూ వాడు చేసుకుంటూ పోతాడు, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఎస్ అన్న. మూడోది మొహమాటం. మేడం పోయి చెప్తే ఏమనుకుంటుందో ఏమో. సురేందర్ రెడ్డి సార్ అంటే ఆయన పెద్ద ఆర్కిటెక్టు. ఒక ఇల్లుకి ప్లాన్ తీసుకుంటే 10 లక్షలు తీసుకుంటాడు సారు. ఆ సార్ దగ్గరికి పోయి సబ్బులు పేస్టులు అంటే సార్ ఎట్లా చూస్తాడు, ఏమంటాడు, అది ఆలోచిస్తాం. కానీ ఆ సార్ కూడా పేస్ట్ పెట్టి పనులు తోముతాడని మర్చిపోతాం. ఎస్ సార్ నో? చాలా మంది దగ్గర జరిగే పెద్ద మిస్టేక్ ఇదే. అయితే భయం, లేకపోతే బద్ధకం, లేకపోతే మొహమాటం. నేనేమంటే, నాకు భయము, బద్ధకము, మొహమాటం లేదు కాబట్టి నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నా. అంతే. 10 లక్షలు సంపాదిస్తా. 10 లక్షలు అనొద్దేమో, 9,99,296 రూపాయలు సంపాదిస్తున్నాను. మంచి ఇన్కమేనా అండి? మంచి ఇన్కమేనా? ఒకప్పుడు 4 ఏళ్ళ ముందు సబ్బుల మెటోడు వచ్చిండు, పేస్ట్ల మెటోడు వచ్చిండు అన్నాడు విన్నే. ఈరోజు కార్లలో తిరుగుతుంటే ఈడ కార్ దిగితే పక్క గల్లీల నుంచి వెళ్ళిపోతున్నారు జనాలు. ఎస్ సార్ నో? వాళ్ళు అనడం ఏమన్నా ఫరక్ ఉందా? ఏమో నాకు ఆగినాయా? డబ్బులు రాలేదా? సక్సెస్ లేదా? మంచి రికగ్నిషన్ రాలేదా? మరి నేను ఎందుకు ఆలోచించాలి? అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏముందంటే, మన మైండ్ అనేది స్టెబిలిటీ ఉందా లేదా? లేదు. 100% చెప్తా. ఆ మాట కూడా చెప్తా. ఎట్లా అంటే, మనం మనుషులము ఏం చేస్తామంటే, ఎక్కువ చెప్పుడు మాటలకి అట్రాక్ట్ అవుతాం, నమ్ముకుంటూ వెళ్ళిపోతాం. నిజమా కాదా? మీరందరూ సైలెంట్ అయిపోయినారు. మన చెప్పుడు మాటలన్నీ మనం వింటూ ఉంటాం, మనకు అలవాటు అవన్నీ. అవి మన ముత్తాతల కాంచి అవే స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడపోతాయి అవి, అంత ఈజీ నేనేమంటా అంటే, దారిన పోయే దానయ్య ఏదైనా చెప్తాడు. నేనేమంటా అంటే, నీకు ఏది ఇంపార్టెంట్, నువ్వేది తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్. అవునా కదా?
ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఒక బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్? బెల్లం అమ్మడం బిజినెస్. బెల్లం అంటే జాంగ్రీ అమ్ముతున్నప్పుడు తండ్రి కొడుకు మోసి 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 ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు రోజు. ఇక ఇట్లా కాదురా మనతో ఒక పని చేద్దాము, ఒక గాడిదని కొనుక్కొద్దాము అని చెప్పేసి పోయి సంతకు పోయి ఒక గాడిదని కొనుక్కొని వస్తున్నారు. వచ్చినప్పుడు ఒక ఊళ్ళోకి ఎంటర్ అయినారు. ఇట్లా ఒక 10 మంది కూర్చొని వాళ్ళు అన్నారు, ఏమే బుద్ధి ఉందా? గాడిదల్లా ఉన్నారు, గాడిదని కొనేది ఎందుకే? దాన్ని పట్టుకొని నడుచుకుని పోతారు, దాని మీద కూర్చొని పోండి అని అన్నాడు ఆయన. నిజమా కాదా? చెప్తలేరు అందరూ. నిజమా కాదా? నాకు చెప్పకపోతే చెప్పని వెళ్ళిపోతాను నేను. వాళ్ళు అన్నారు, తండ్రి కొడుకులు ముఖం చూసుకొని నిజమే కదా నాన్న అని తండ్రి కొడుకు అన్నాడు. అవును కదరా ఎక్కువ అని ఇద్దరు కలిసి గాడిద పైన ఎక్కేశారు. ఇంకో ఊరికి వచ్చారు, ఇంకో విలేజ్కి ఎంట్రన్స్ అయ్యారు. అయినప్పుడు మళ్ళీ ఇంకో కొంతమంది కలిసి అన్నారు, ఏమే మీ బుద్ధి ఉందా? గాడిదలా ఉన్నారు, ఆ గాడిద మీద దొరుకుతున్నారు, అదేమన్నా చచ్చిపోతుంది, అది దిగురి. నిజమా కాదా? ఇది కూడా నిజమేనా? ఇందాకది ఇది ఒక పని చేయరా, ఇట్లయితే మంచిగా లేదు బిడ్డ, నువ్వు గాడిద మీద కూర్చోరా, నేను ముందర నడుస్తాను. వాళ్ళ తండ్రి ముందర నడుస్తా అని చెప్పిండు. సరే నాన్న అని చెప్పిండు. ఇంకొక ఊరు వచ్చింది. ఏం రా వారి గాడిద లెక్క ఉన్నావు, మీ నాన్న నడిపిస్తున్నావు, నువ్వు దాని మీద కూర్చున్నావు. నిజమా కదా? ఒరే ఇది కూడా నిజమేనా? వెంటనే కొడుకు కిందికి దిగిండు. నాన్న ఇది కూడా నిజమే నాన్న, నువ్వు ఎక్కువ నేను దిగుతా అని చెప్పి తండ్రిని కూర్చోబెట్టిండు. కొడుకు దిగి నడుచుకుంటూ పోతుండు. ఇంకొక విలేజ్ వచ్చింది, సేమ్ కథ. ఏమే పెద్ద మనిషి బుద్ధి ఉందా నీకు? పిల్లగా నడిపిస్తున్నావు, నువ్వు దాని కూర్చున్నావు గాడిద లెక్క అన్నాడు ఆయన. నిజమేనా? మరి నీ అమ్మ ఇన్ని నిజాలు ఉన్నాయా ఇలా? ఇన్ని నిజాలు ఉన్నాయా ఇలా? ఇప్పుడు ఇద్దరు ఎక్కితే తిట్టిరు, తండ్రి ఎక్కినా తిట్టిరు, కొడుకు ఎక్కినా తిట్టిరు. ఇప్పుడు ఎక్కాలనా కాలికి పోవాలనా? ఏం చేయాలి ఇప్పుడు మనం? లేకపోతే గాడిదనే వీళ్ళిద్దరు ఎత్తుకొని పోవాలా? ఏంది ఇప్పుడు పరిస్థితి? ఇగో ఈ పరిశాన్లకు వచ్చేసి జనాలు సగం మంది కాదు, 190 మంది వెస్టీజ్ అనే అవకాశాన్ని నేలపాలు వేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది మిత్రులారంటే, వెస్టీజ్ ప్లాన్ చెప్పిన వ్యక్తి హరిశంకర్. వినండి, చూడండి. ఇన్న తర్వాత ఈయన ఇంటికి పోయి ఖాళీగా ఉంటాడా? ఏడుకో పోయినావు కాక అంటాడు ఆయన. ఏం లేదురా వెస్టీజ్ మీటింగ్ అంట, భలే చెప్పిండు పో, ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడు అంటే భలే మాట్లాడిండు. అవునా వెస్టీజా అయితే అని అంటాడు ఆయన. ఏం రో ఇంత పొడుగండి వెస్టీజా అను అంటాడు. ఒరే నీ తెలియదారా, మా చుట్టాముడు చేసి 10 లక్షలు లాస్ అయినాడు అలా. ఈ షో ఈయనకన్నా ఉంటుంది. ఈ షోలో హరిశంకర్ చెప్పిన ప్లాన్ ఉంటుంది. ఈ ఊకుంటాడైనా ఫోన్ కొడతాడు, చుట్టానికి దోసుకొని ఫోన్, ఇగో అదేదో వెస్టీజ్ అంట చూడు, నీకు ఏమన్నా ఐడియా ఉందంటవా అంటాడు. ఓ అమ్మ గల్లకెందుకు పోతావురా నాయన, నువ్వు మొత్తం నాశనం అవుతావు. ఇది ఆయన కాడిపోతుంది. ఇక వెస్టీజ్ ఎవడైనా మంచిగా ఉందంటే వాడు పాపాత్ముడు, వెస్టీజ్ని ఎవడైనా తిడితే వాడు పుణ్యాత్ముడు. ఇక మీ మైండ్ అదే ఉంటుంది, వేరే ఉండదు, అంతకు మించి వేరే ఉండదు. నేనేమంటున్నా, గాడిదని కొన్నది ఎవరు? మనమే కొన్నాం. ఎగ్జాంపుల్ మనమే అనుకున్నాం, మనమే కొన్నాం. ఈ గాడిదతో పని చేయాల్సింది ఎవరు? పని చేయించాల్సింది ఎవరు? దాని మీద జాంగిరి పెట్టి నడిపించాల్సింది ఎవరు? అవసరమైతే కూర్చొని తిప్పాల్సింది ఎవరు? దాన్ని గడ్డేయాల్సింది ఎవరు? నీళ్ళు పోయాల్సింది ఎవరు? మరి పక్కంతో నీకెందుకు తలకాయ నొప్పి? నీకెందుకు పక్కన గురించి? వాడి సావని ఏట్లో పోయి అంటే ఈ ముందర వచ్చేది ఏందో అది, అదేదో రిజర్వాయర్ అల్ల పడని. నీకెందుకు? మీకేం కావాలి? ఎంతమందికి ఇక్కడ కారు కావాలి? అందరికి ఎట్లా అంటారు సార్? అందరికన్నా మేము ఎవరికైతే కావాలని ఉందో నాకు కావాలి. ఎవరికి కావాలి? ఎవరికి? నాకు కూడా మళ్ళీ ఇంకోటి రాబోతుంది, బెంజ్ కార్. నాకు కూడా కారు రాబోతుంది, బెంజ్ కారు.
ఇంకో 2 నెలలు తెచ్చుకుంటా. సో నేనేమంటున్నానంటే ఈ కారు కావాల్సింది మీకేనా? ₹1,00,000 డబ్బులు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? చేతులు ఎత్తపోతే పైసలు రావు. సగం ఎత్తుతే 50,000 వస్తాయి, 2 చేతులు ఎత్తే 1,00,000 వస్తాయి. అగో ఈసారికి మరి మామూలు లేదా? ఏంది ఇట్లా తింటారు వెస్టిజోల సొమ్ము? యూజ్డ్ అయింది, అందుకైనా కాలు కూడా ఎత్తుతా సార్ యూజ్డ్ అయితే అంటున్నా. వెనకాల జనాలు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, తొక్కలో ఏమవుతారో మొదలు అంత తిరలే, ఇక మనం ఎత్తపోతే ఏమైంది అనుకుంటారు. ఎసరను ఏదైనా సరే మనం అవుతుంది అంటే అవుతుంది, కాదంటే వెస్టీజ్ మనతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? పక్కోడు నెగిటివ్ మాట్లాడతాడు, అయినా అవుతుందా కాదా? మీకు బిజినెస్ చేసేటోడు బంద్ చేస్తాడు, అయినా మీతో అవుతుందా కాదా? మీకు రోజు బయటకు వెళ్తే నెగిటివే మాట్లాడతారు, అయినా మీతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? చాలా పెద్ద నెట్వర్క్లు వస్తాయి మన బిజినెస్లో, చిల్లం చేసేస్తాయి, అయినా మీతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఎందుకు అవుతుంది అంటే వీఆర్ ఫాలో విన్నింగ్ టీమ్ సిస్టమ్. వీఆర్ ఫాలో, మనం ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాము కాబట్టి మనం సక్సెస్ అయి తీరుతాం. ఎస్ సార్ నో. మీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే మీరు అంత పెద్దగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ముందు మాట్లాడుకున్నాం కదా, మీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవాలి. ఎస్ సార్ నో. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కిందకే వస్తాయి కదా, కానీ తీరని ప్రాబ్లమ్స్ అవి, అవునా? తీరని ప్రాబ్లమ్స్ కావు కదా, అధిగమించలేని ప్రాబ్లమ్స్ కావు కదా. ఎన్ని ప్రాబ్లమ్ని మనం ఎదుర్కొంటామో అంతకంటే గొప్ప లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. క్లియర్ వచ్చిందా మీకు? క్లియర్ అయిందా? నేను మీ మైండ్ని జస్ట్ స్టెబుల్గా చేస్తా ఉన్నా, బస్ అంతే. నేను మిమ్మల్ని మోటివేట్ చేయట్లే, ఓ భీమ నిమ్మకాయలు మాత్రం చేయట్లే, ఇక్కడ ఏం లేదు. అది మీరు ఆల్రెడీ లీడర్సే, మీరు ఆల్రెడీ వీరులు, శూరులు, ధీరులు. ఎవరో ఇకారం తప్పినోడు ఏదో మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళ చెవులు ఇయ్యకండి అని చెప్తాను, బస్ అంతే. అవునా కాదా? ఈ రోజు నుంచి మనకెవడో చెప్పేటోడు ఉండా? సిస్టమ్ తప్ప, మీ అప్లైన్ తప్ప. ఎస్ ఆర్ నో? ఇంకెవరైనా మాట్లాడితే మనం వింటామా? వినిపిస్తుందా? రోడ్డు పైన గుర్రం బండి పోతున్నప్పుడు గుర్రానికి ఏం చేస్తారు? కళ్ళకి కాదు, పక్కకు గంటలు కడతారు. కళ్ళకి కడితే అది గుంతలు ఏడిపోతుంది రామచంద్ర. సో గంటలు కడతారు. ఎస్ ఆర్ నో? 2 సంవత్సరాలు వెస్టీజ్ అనే ఒక కళ్ళజోడు పెట్టుకొని విన్నింగ్ టీమ్ అనే ఒక గంతలు మనం కట్టుకుంటే 2 సంవత్సరాల తర్వాత ఈడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లక్షాధికారి, ప్రతి ఒక్క వ్యక్తి కోటీశ్వరుడు. వెస్టీజ్ స్టార్ట్ చేశాను 2019, 2020 స్టార్ట్ అయిన 4 నెలల కరోనా వచ్చింది. 1.5 year సత్రోలు అయిపోయింది లైఫ్ అంతా. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం, పడడం లేవడం అలవాటు అయిపోయింది మాకు కూడా. ఇప్పుడు మాకు ఎవరైనా వచ్చి సార్ నాకు 5 లక్షలు అప్పు ఉంది, నాకు ఇది ఉంది అంటే నాకు పిచ్చలైట్ అనిపిస్తుంది అది. ఎందుకంటే 44-45 లక్షలు అప్పులు చేసుకొని నేను దాకా వచ్చినాం. అప్పులు చేసుకొని రాలే, అప్పులయ్యి వెస్టీజ్లోకి వచ్చినాం. ఈరోజు అవన్నీ క్లియర్ చేసుకోగలిగినాం బిజినెస్ ద్వారానే. ఇందాక సార్ వాళ్ళు అన్నట్టుగా నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹164. ₹124 చెక్కు తీసి వాట్సాప్ స్టేటస్లో పెడితే చుట్టాలు, జనాలు, దోస్తులు పెట్టే కామెంట్లు ఉంటాయో మీకు తెలియదా? ఒక్కొక్కటి కామెంటు ₹164 దావత్ ఇవ్వమన్నాడు. వాడు దావత్ ఇవ్వమన్నాడు. ₹164 నువ్వు మీ ఇంట్లో ఇల్లు బొమ్మ పెట్టుకున్నావు కదరా, ఆ ఇల్లుని కట్టు, ఆ మిగిలిన పైసలతో నాకు దావతీ మర్చిపోకని చెప్పిండు. కొంతమంది వచ్చి ఎగతాలి, కొంతమంది వచ్చి ఇంట్లోకి వచ్చి నా డ్రీమ్ విల్లాని, నా కార్ని చూసి నీ ముఖానికి ఈ కారు కొంటావా అన్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కటే మొక్కినా, దేవుడా నువ్వు నిజంగా ఉంటే, నువ్వు ఉన్నవో లేదో నాకు తెలియదు, నువ్వు ఉన్నావనే మొక్కుతున్నా. ఏ దేవుడైనా సరే, అల్లా అయినా, యేసు అయినా, రామైనా, శివుడైనా, ఒకవేళ మీరు ఉంటే నేను సక్సెస్ అయ్యేంత వరకు, నేను ఇల్లు కట్టేంత వరకు, నేను ఆ కారు కొనేంత వరకు, నేను 10 లక్షల ఇన్కమ్ సంపాదించేంత వరకు ఈ మాటలు ఎవడెవడైతే అన్నాడో వాళ్ళందరూ బతుకుంచు సార్, అంతకు మించి అవసరం లేదు. నేను ఇంకేం అడుగుతలే నేను.
ఇంకా ఏం అడుగుతలేనని చెప్పిన దేవునికి. దేవుడి దగ్గరకు పోయి నా కష్టాలు ఇయ్యక నేను ఏ రోజు దేవుని మొక్కలే. నేను కష్టాలు ఇవ్వమని దేవుని ఏ రోజు మొక్కలే. నేను చేసే ప్రతి పని, నేను ఏ ఇంట్లోకి వెళ్ళినా ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ వాళ్ళకి అర్థం కావాలి, ఒక దైవ ప్రసాదం లాగా వాళ్ళకి అర్థం కావాలి. నేను ఏ గడప దొక్కినా వాళ్ళ ఇంటికి వెస్టించో నెలకు 50,000 రూపాయలు వాళ్ళ ఇంటికి పోయేటట్టు నువ్వు దీవించని చెప్తా. ఇది నిస్వార్థమైన కోరిక, అందుకే నా కోరిక ఫలిస్తుంది. మరి మీరేమనుకొని పోతున్నారు? అందరి ఇళ్ళకి మీరేమనుకొని పోతున్నారు? ఈ లెటన పోని కానీ నా అకౌంట్లో అయితే లచ్చనాలు కానీ అంటారా? రావు 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 అట్లా రావు, 100% అట్లా రావు. నలుగురి కోసం నువ్వు ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నలుగురు కోసం, నలుగురు బాగు కోసం నువ్వు ఆలోచిస్తావో, అక్కడ నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నీ సక్సెస్ఫుల్ లైఫ్ నువ్వు చూడగలుగుతావు అక్కడ నుంచి. సో ఇక్కడ బయట మార్కెట్లో 10 మందిని ముంచితే నువ్వు పైకి వస్తావు, కానీ వెస్టీజ్ మార్కెట్లో 10 మందిని గెలిపిస్తే నువ్వు పైకి వస్తావు. ఇప్పుడు చూడండి, 5 సంవత్సరాలలో శ్రీనివాస్ వడ్డెమాన్ ఇన్కమ్ 9,99,296 రూపాయలు కావడానికి కొన్ని వేల మందికి 10 నుంచి 50,000 ఇన్కమ్ వచ్చింది. కొన్ని వందల మందికి 50 నుంచి 1,00,000 రూపాయలు వచ్చింది. ఒక 50-55 మందికి బిజినెస్ నుంచి 1,00,000 పైన ఇన్కమ్ వచ్చింది. 13 మందికి 2.5-3 లక్షల పైన ఇన్కమ్ సంపాదిస్తున్నారు నా ఆర్గనైజేషన్లో. ఇది మంచి పనియా కాదా? మంచి పనియా కాదా? ఇంకొకటి, చాలామంది అంటారు అవి ఈ లింకులు, ఇవి ఆ లింకులు, గలగెందుకు పోతావు, గిల్లగెందుకు పోతావు, నువ్వు ఆడపిల్లవి, నువ్వేడ చేస్తావు, నువ్వు ఇది అదే. అరే ఆడపిల్లలు కారు, మీరు ఆడ పుల్లులు. మీతో కాకపోతే ఎవరితో కాదు ఈ భూమి మీద పని. మీతో కాకపోతే ఎవరితో కావద్దు. మనం ఎవరితో చెప్పించుకోవాల్సిన పరిస్థితులు లేం. ఎస్ ఆర్ నో? మీరు చెప్పొద్దు ఆన్సర్, మీ ఇన్కమ్ చెప్పాలి. మీరు చెప్పొద్దు మీ ఇంటి ముందర ఉండే కారు చెప్పాలి పక్కింటి ఆన్సరు. ఒరే ఇంకోసారి ఇలా చెప్పలేం మనము అని. నేను చెప్తాను, ఒక్క మాట ఆలోచించండి. 1 సంవత్సరం ప్లాన్ గీసుకోండి. ఎగ్జాంపుల్, ఎవరో మీ బయట తెలిసిన వ్యక్తి ఉన్నారు, ఆయన చెప్పిన సలహాను పాటించండి. 1 సంవత్సరం పని చేయండి. సక్సెస్ అయితే ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఫెయిల్యూర్ అయితే దాన్ని భరిస్తాడా అడగండి. ఎవరైనా మీకు ఐడియా ఇస్తాడా? ఎవరైనా ఐడియా ఇస్తారా మీకు బయట? మేము చెప్తున్నాం, 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకొని రండి. మేము చెప్పిన ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు పని చేయండి. మళ్ళా వచ్చే జనవరి 10వ తారీఖు వరకు మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు రాకపోతే దాని పూర్తి జిమ్మదారి నాదే. నేను రెడీ ఉన్నా. మీకు ఎవరైతే సలహా ఇస్తారో వాళ్ళు రెడీ ఉన్నారా? రెడీ లేకపోతే వాళ్ళ మాట వినాలా, వీళ్ళ మాట వినాలా? గట్టిగా చెవులు వినబడు నాకు. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఎవరైతే మీకు ఆపర్చునిటీని చూపించినాడో వాళ్ళ మాట వినండి. రెండో విషయం, సార్ నేను చూపించిన, నాకు ఎవరైతే బిజినెస్ చూపించిండో ఆయనకు అంత తెలివి లేదు, ఆయన అంత చదువుకోలేదు, ఆయన అంత ఎక్కువ మనకు క్లాసులు చెప్పే పరిస్థితులు లేడు, నేను ఎట్లా చేయాలి సార్? మరి నేను ఏ వ్యక్తితో పని చేయాలి? నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఎగ్జాంపుల్, మీ పైన ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా లీడర్ ఉన్నాడు, ఆయన పైన లీడర్ ఉన్నారు, అట్లా 10 మంది లీడర్స్ ఉన్నారు. ఎవరితో అయినా కూడా మీరు కనెక్ట్ అయిపోయి కూర్చొని కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళతో మీరు పని చేసుకుంటూ మీరు గెలవడానికి ఛాన్స్ ఉంది. ఈ సిస్టమ్, ఈ అప్లయన్స్ అనేది మీకు అట్లనే యూజ్ అవుతారు. సో వాళ్ళని మీకు నచ్చినట్లుగా మీకు మలుచుకొని మీరు వాడుకోగలిగితే మీరు 100% లక్షాధికారులుగా మీరు ఇక్కడ కూర్చోవచ్చు. ఏదో ఒక రోజు మీరు ఇక్కడి నుంచి మాట్లాడతారు, మీ మాటలు వినడానికి మేము అక్కడి నుంచి కూర్చొని క్లాప్స్ ఇస్తాం మీకోసం. సో అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఇక్కడ ఒక్కటే బేసిక్స్ ఏవైనా ఉన్నాయి అంటే పిల్లర్స్ ఈ బిజినెస్కి. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ మీరు చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ మీరు చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? వితౌట్ పిల్లర్స్ ఈ ఫంక్షన్ హాల్ని మీరు చూడగలుగుతారా? ఎందుకు? పిల్లరే లేకపోతే, బేసే లేకపోతే, పిల్లరే లేకపోతే బిల్డింగ్ ఎట్లా ఉంటుంది సార్ అంటారా? అంతేనా? అది ఎంత నిజమో వెస్టీజ్ బిజినెస్లో 10 core స్టెప్స్ అనే పదాలు కూడా, 10 వాక్యాలు కూడా అంతే నిజం. ఎంతమందికి 10 core స్టెప్స్ తెలుసు? ఇక్కడ 10 core స్టెప్స్. 10 core స్టెప్స్. ఓ అమ్మా, ఎవరు తెలియదు? 10 core స్టెప్స్. 10 core స్టెప్స్ అనేది అంటే 10 పదాలు, 10 వాక్యాలు. ఇవి కనుక మీకు అర్థమవుతే మీ జీవితంలో మీరు
కోటీశ్వర్లు కావడానికి చాలా ఈజీ ఉంది. మరి ఏంది 10 కోర్ స్టెప్స్ అంటే, ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినారో, ఎవరైతే మీకు ఫోర్స్ఫుల్ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళే వరకు వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాగులలో 10 కోర్ స్టెప్స్ బుక్ ఉంటుంది, అది లాక్కొని వెళ్ళిపోండి. ఎస్ సార్ నో? అది ఇంటికి పోయి చదువుకుందాం, తర్వాత బుక్ దొరకకపోతే కష్టం అవుతుంది, అవునా? సో కాబట్టి చేద్దామా, మరి చేద్దామా? సక్సెస్ అందరికీ కావాలి. ఎస్ సార్ నో? సక్సెస్ అందరికీ కావాలి, అందరు గెలవాలి, అందరు కార్లలో తిరగాలి, అందరు లక్షలలో ఇన్కమ్ తీసుకోవాలి, అందరు పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అందరు బంగారం రావాలి. ఎస్ సార్ నో? అవునా? కానీ అందరు చేసే పనులే మనం చేస్తాం. లేనివి కావాలంటే చెయ్యని పనులే చెయ్యాలి, చేస్తున్న పనులే చేయడం ద్వారా మనకు వస్తున్న రిజల్టే వస్తుంది, కొత్త రిజల్ట్ రాదు. మా నాయన వాళ్ళ నాయన, మా తాత వాళ్ళ నాయన కూడా పొలమే దున్నిండు, ఏం మారలే. మా తాత అదే పొలం దున్నిండు, ఏం మారలే. మా నాన్న పోయి అదే అరకబట్టి దున్నిండు, ఏం మారలే. కానీ మా నాన్న డిసైడ్ అయినారే, నా కొడుకు ఈ అరక పట్టొద్దురా, వాడు ఏదైనా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యింది. కాబట్టి ఇగో ఈడున్నాం. ఎస్ సార్ నో? అంటే నేనేమంటానంటే, చేసే పనులు చేస్తూ పోతే వచ్చేదే వస్తుంది, కొత్తది ఎందుకు వస్తుంది? నువ్వు కొత్తగా ఆలోచించినప్పుడు కొత్తగా వస్తుంది. కొత్తగా ఆలోచించి కొత్త పని చేస్తున్నప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఎస్ సార్ నో? విమర్శలు ఎదుర్కోకుండా మనం ఈ జీవితంలో గెలవం. కాళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటిన వ్యక్తి కూడా కళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటలే. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? కాళ్ళు తడవకుండా దాటిన జీవితాన్ని కళ్ళు తడవకుండా ఎవరు దాటలే. మనం ఋషులం కాదు, దేవుళ్ళం కాదు, మనం నామమాత్రుల మనుషులం. ఒక రోజు ఒక రెస్టారెంట్ వెళ్ళాను, భోంచేసాను, బయట వచ్చి కారులో కూర్చున్నాను. విపరీతంగా వర్షం వస్తుంది, విపరీతంగా వస్తుంది. అసలు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏం కనబడట్లే కూడా. ముందు నుంచి కనబడకుండా పోతుంటే మెల్లగా పోతున్నాను, 10-20 స్పీడ్లో వెళ్ళిపోతున్నాను మెల్లగా, పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతుండే కొంచెం తగ్గింది. ఒక దూరంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు నాకు. అన్ని కార్లను ఆపుతున్నాడు అతను రోడ్డు పైన, కానీ ఎవరు ఆపట్లేదు. ఎందుకుండొచ్చు? ఒకటి లిఫ్ట్ అడగొచ్చు. ముందే ప్రాబ్లం ఎట్లా అనుకుంటాం? లిఫ్ట్ అడిగింది అనుకుందాం, లేకపోతే ఆపి లిఫ్ట్ అడిగినట్టు అడిగి ఎత్తుకొని పోతాడు, ఏమన్నా థీఫ్, దొంగ కావచ్చు. ఎస్ సార్ నో? లేకపోతే ఇంకేదైనా హెల్ప్ కావాలేమో, డబ్బులు లేవేమో, డబ్బులు అడుగుతాడేమో. ఎస్ సార్ నో? అందరు ఇక్కడే ఉన్నారా? సో ఎందుకైనా కావచ్చు, కానీ ఎవరైతే ఆపట్లేరు, వెళ్ళిపోతూనే ఉన్నారు. నాకు అనిపించింది, ఒకవేళ దొంగ అయితే తర్వాత సంగతి, కానీ ఏదైనా హెల్ప్ కావాలని ఉండే, ఎమర్జెన్సీ ఉంటే సరే, పోయేది ఏముంది, కొంచెం మిర్రర్ దింపి ఏం కావాలన్నా అంటే లొల్లి పోతుంది కదా. ఆ సాహసం మనం చేద్దాం, డోర్ లాక్లు వేసుకొని అని చెప్పి కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కొంచెమే మిర్రర్ దించి లాక్లు వేసుకొని ఏం కావాలి అన్న. ఆయన అన్నాడు, సార్ ఫస్ట్ నువ్వు దేవుడికి దండం పెట్టుకో, నీకు ఇంకా ఈ భూమి మీద బతికే నూకలు ఉన్నాయి, అందుకే నువ్వు కారు ఆపినో, లేకపోతే చచ్చిపోయేటోడివి అన్నాడు ఆయన. అరే మీరు ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు? నాకు అర్థం కాలే. పోలేదందుక ఉన్నందుక? ఓ అమ్మా, ఆగినందుకు అంటారా మీరు? అంత కొద్దిగా పోయేటోళ్ళని కొడుతుర్రా ఎట్లా? నాకు అదే అర్థం కాలే. జర్రసేపు అయితే కథమవుతుంటే ఆ భగవంతుడు నువ్వు ఏ దేవుని మొక్కుతావు, ఆయన నీకు హెల్ప్ చేసింది కాబట్టి ఇడు నో అన్నాడు ఆయన. నాకు కారులో వేడిగా ఉంది, బయటకు వచ్చి చల్లగా చెమటలు పట్టేసాను. నాకు నువ్వు ఆగరా స్వామి అని చెప్పి కిందికి దిగి ఆ వర్షంలో తడుచుకుంటూ అడిగిన, ఏమైంది అసలు ఇంత పెద్ద మాట అన్నావు, ఏమైంది అని అన్నా. ఏం లేదు సార్, సుమారుగా 6 గంటలు అవుతుంది ఇక్కడ నిలబడి, ఆపురి ఒక్కడు ఆపుతలేడు సార్ అన్నాడు. ఒరే అవి ఇచ్చిపెట్టరా, నువ్వు ఎందుకు ఆపరు చెప్పు, నేను ఫస్ట్ నీకు గుండె పోయేటట్టుంది అని అన్న తర్వాత చెప్పిండు ఆయన. ఏం లేదు సార్, ఆ టర్నింగ్లో ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ వర్ష తాకిడికి అది కూలిపోయి సుమారుగా అది ఎప్పుడో నైట్ అది కూలిపోయింది, అక్కడ కనబడట్లేదు, అందుకే ఇక్కడ దూరం వచ్చి ఆపుతున్నా. సుమారుగా 200 కార్లను ఆపడం స్టార్ట్ చేసినా ఒక్కడు ఆపలేదు, నువ్వే ఆపినావు అన్నాడు ఆయన. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఏమనిపిస్తుంది? గట్టిగా గాలి పిలిచి అమ్మ కొడక బతికిందని ఆయన అనిపిస్తుంది, అవునా కదా? గట్టిగా గాలి పిలుచుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది నాకు,
ఏమనంటే ఈ కార్ సైడ్కు ఉంది, ఒకవేళ ఇదే కార్ని మధ్యలో పెట్టి పార్కింగ్ లైట్లు ఆన్ చేస్తే ఎవడన్నా ఆగుతాడా? అక్కడ ఐడియా వచ్చింది, కార్ని మధ్యలోకి పెట్టి పార్కింగ్ లైట్లు ఆన్ చేసిన, నిలబడ్డ పక్కకు. ఆ కారు అవుతుందా కదా? ఆ వెనకాల ఎన్ని కార్లైనా అవుతాయా లేవా? 2019 జూన్ 12వ తారీఖు వెస్టీజ్ అనే ఒక కాన్సెప్ట్లో శ్రీనివాస్ వడ్డెమాన్ ఆగిండు. ఆ రోజు ఆగిండు. ఈరోజు సుమారుగా 3 లక్షల మంది పై కుటుంబాలు ఈరోజు ఆగినాయి. ఇవాళ వాళ్ళ పానాలు వాళ్ళు ఏమంటారు సేవ్ చేసుకున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. ఇదే అవకాశం మీ దగ్గర ఉంది. మీరు ఆగుతారా పోతారా? కొత్త వాళ్ళు అడుగుతున్నా, పాత వాళ్ళని ఆపినాం మేము ఆల్రెడీ, మేము ఆపేసినాం. కొత్త వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు ఆగుతారా పోతారా? వినిపిస్తలే? ఆగుతారా పోతారా? ఒకవేళ ఆగుతారు అంటే కనుక ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, వెల్కమ్ టు వెస్టీజ్. ఒకవేళ మేము పోతామంటే ప్లీజ్ గో హెడ్ అంటాం అంతే. ఓకే, రెడీ ఉన్నారా? సో అన్నిటికంటే ముందు పోయే ముందు చిన్న మాట చెప్పి మీతో వెళ్ళిపోతా. సో నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇక్కడ రోగులు ఎవరు ఉండొద్దు, అందరు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యాలు సంపాదించాలి. ఆ దానికి ఒక వెహికల్ లాగా వెస్టీజ్ అనేది మీ జీవితంలో రావాలి. మీరు కన్న కళలను నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ గుడ్ లక్, ఐ విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పోయేది లేదు. 2023 జనవరి 23 రోజు నేను కూడా ఆగాను. సో మా జీవితంలో కూడా ఒక వెలుగు రావడానికి మెయిన్ కారణం వడ్డెమాన్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దాంతో పాటుగా ఈ రోజు నా ఆర్గనైజేషన్ లో 8,000 మంది ఉన్నారు. 8,000 పీపుల్స్ మేము ఆపాము. సో దానికి